పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు కేవీపీ. దీనికి ప్రభుత్వం కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. పన్నుల్ని చూసి తల్లి పిల్ల కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నాయని ఆరోపించింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ పోలవరం ప్రాజెక్టు చుట్టూనే తిరుగుతున్నాయి. అటు ప్రభుత్వం పనుల స్పీడ్ పెంచుతుంటే ఇటు ప్రతిపక్షాలు విమర్శల వేడి పెంచుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమంటోంది. కేవీపీ రాసిన ఓ ఘాటైన లేఖతో మరోసారి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వం నుంచి విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు కేవీపీ. పోలవరం ఆపటానికి తాను ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలతో తనపై దర్యాప్తు చేయించాలని కోరారు కేవీపీ. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచేందుకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు కేవీపీ. ముఖ్యమంత్రితో చర్చించేందుకు తన స్థాయి సరిపోదనుకుంటే మంత్రులతో అయినా చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జలయజ్ఞంపై ఆరోపణలు వస్తే 31 ప్రాజెక్టులపై బహిరంగ విచారణ చేపట్టామని లేఖలో గుర్తు చేశారు కేవీపీ. వాస్తవాల్ని జీర్ణించుకోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తన సవాల్ని స్వీకరించి చర్చకు రాకపోతే ఎవరు చెప్పేది వాస్తవమో ప్రజలే అర్థం చేసుకుంటారన్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేవీపీ. కేవీపీ లేఖపై ఘాటుగా స్పందించారు మంత్రి దేవినేని. పనులు చురుగ్గా సాగుతుంటే తల్లి పిల్ల కాంగ్రెస్లు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ముడుపుల కోసం పోలవరం నిర్మాణం పనులను ఆపేసిన కేవీపీ ఇప్పుడు బహిరంగ లేఖలు రాయటం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2004-9 మధ్యలో 5 సంవత్సరాల్లో స్పిల్వే రాక్ఫిల్ డ్యామ్ పనులు ఏ మేరకు మీరు చేశారు? ఇవాళ టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎందుకు ప్రీ క్లోజర్ చేశారు? ఎందుకు సుమారు 3-4 ఏళ్ల సమయాన్ని ఎందుకు పోలవరం ప్రాజెక్టులో మీ ముడుపుల కోసం? ఇవాళ మేము 60-70% ప్రాజెక్ట్ కాస్ట్లో నిర్వాసితులకు న్యాయం చేయాలని వేల కోట్ల రూపాయలు ఇవాళ నిర్వాసితుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఎప్పటికప్పుడు భూసేకరణ అధికారులు పనిచేస్తూ ఉంటే ఉత్తరాలు కేవీపీ రామచంద్రరావు గారు ఒక ఉత్తరం, మొన్న ఒక ఉత్తరం రాశాడు. నేను అడిగాను. మొత్తానికి పోలవరం కేంద్రంగా హాట్గా సాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ నేతలు ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఈ సవాళ్ల పర్వం భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో చూడాలి.